కాకినాడ జిల్లా తునిలోని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధి రాజా బుల్లిబాబు కౌశ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు రామ్దేవ్ బాబా శిష్యుడు ఆచార్య బాలకృష్ణ, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణులు, రాజా బుల్లిబాబు మనవడు అశోక్ బాబు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా రాజా బుల్లిబాబు వంశం ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని చెప్పారు. పొగాకు రైతులు సమిష్టిగా ముందుకు సాగి మద్దతు ధర సాధన కోసం కృషి చేయాలని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ సూచించారు. శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని పొగాకు వేలం కేంద్రాలు 1, 2లను ఆయన సందర్శించి వర్జీనియా పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్జీనియా పొగాకు మార్కెట్ ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని, రైతుల సహకారంతోనే మార్కెట్ను గాడిలో పెట్టే అవకాశం ఉందన్నారు. కొంతమంది కంపెనీ ప్రజాప్రతినిధులు రైతులను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని, రైతులందరూ ఐకమత్యంతో వ్యవహరించాలని కోరారు. బాలకృష్ణ చేత పతాంజలి అభినేత బాలకృష్ణ గారు ఆవిష్కరించడం, అందరం కూడా స్థానికులుగా కార్యక్రమాల్లో పాల్గొనడం మనందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఇంకేంటంటే మేము రాజకీయాల్లో ప్రారంభంగా బుల్లిబాబు గారు వారి కుటుంబం కానీ దాదాపు 30 సంవత్సరాలు రాజకీయం ఈ పిల్ల నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా కానీ, వారి అమ్మాయి విజయలక్ష్మి గారు కానీ, అదేవిధంగా వారి మనోడు అశోక్ బాబు గారు కానీ, ఇదంతా కూడా రాజకీయ జీవితాన్ని, రాజకీయాన్ని అందించినటువంటి నియోజకవర్గానికి అందించినటువంటి కుటుంబం. నేను చదువుకునే రోజుల్లో బుల్లిబాబు గారిని చూశాను, కానీ చిన్నప్పుడు చూశాను. ఆయన వ్యక్తిత్వం, మంచితనం, ఆ రోజుల్లో ఉండేటువంటి రాజకీయాలకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన చేసినటువంటి సేవ ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోలేరు. ఎందుకంటే రాజకీయ సేవ అంటే 2-3 రకాలుగా ఉంటాయి. ఒకటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, 2 నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి సకల సౌకర్యాలు సమకూర్చడం, 3 అన్నింటికంటే ముఖ్యమైనది రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని పోషించుకోవడం. బుల్లిబాబు గారిని చూస్తూ ఉంటే మంచి గాంభీర్యంగా ఎన్టీ రామారావు గారి లాగా ఉన్నా చాలా మంచి మనసు అనేటువంటి మా ఫాదర్ చెప్తూ ఉండేవారు. ఎందుకంటే మా కుటుంబానికి బుల్లిబాబు గారి కుటుంబానికి చాలా సన్నిహిత ఉండేది. నా బాధ ఎక్కువ బుల్లిబాబు గారి పెట్టి ఉండేవారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విడిపోయాను తప్ప అంతకుముందు వాళ్ళిద్దరు కూడా చాలా స్నేహితుల్లో ఉండేవారు. ఈరోజు అశోక్ బాబు గారు మేము ఎలా ఉన్నామో అట్లాగే అంత మొదటి నుంచి కూడా ఈ 2 కుటుంబాలు కలిసి ఉండే. బుల్లిబాబు గారి గురించి చెప్తూ ఉంటే ఉన్నాం. ఎందుచేతంటే ఆయన ఎప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు వేరు, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలు వేరు. ఆ రోజు రాజకీయ నాయకులు అంటే కొంత వ్యక్తిత్వం, అదేవిధంగా ఒక మంచితనం, ఒక సమాజ సేవ చేయాలి, అదేవిధంగా నిస్వార్థంగా సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్న వాళ్ళు మన బుల్లిబాబు గారు చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి. లేకపోతే ప్రజలు అంత అమాయకులు కాదు. 30 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించారంటే రాజకీయాల్లో ఆ కుటుంబం ఈ సమాజానికి చేసినటువంటి సేవను మర్చిపోవాలనేటువంటి మనకు అందరికీ కూడా తెలుసు. అంచేత బుల్లిబాబు గారు ఆ రోజున ఈ నియోజకవర్గానికి ఒక గుర్తింపు తెచ్చారు. ఎందుకంటే 1951లో మనకి తుని నియోజకవర్గం ఏర్పడింది. 1951లో తుని నియోజకవర్గం ఏర్పడితే 52వ సంవత్సరంలో ఫస్ట్ ఎలక్షన్ జరిగాయి రాష్ట్రంలో. ఆ 52 ఎలక్షన్లో దాదాపు 5గురు పోటీ చేశారు. 5గురు పోటీల్లో బుల్లిబాబు గారు కాంగ్రెస్ పార్టీని పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం చిన్న విషయం కూడా కాదు.
తర్వాత చాలామంది వచ్చారు, చాలామంది పోటీ చేశారు. ఎవరు పోటీ చేసినప్పుడు కూడా బుల్లిబాబు గారికి ఒక మంచితనం ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా గెలుస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళ అన్న ఎగ్జిబిషన్ గారు పెట్టారు, ఆయన కూడా ఎగ్జిబిషన్లో గెలిచారు. సరే ఇప్పుడు నా రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశంలో నేను పోటీ చేశాను. తర్వాత జనరేషన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, జనరేషన్ ఐడియాస్ మారిపోతూ ఉంటాయి. నేను రాజకీయాల్లో వచ్చేటప్పటికి ఒక విధమైనటువంటి రాజకీయం ఉండేది, బుల్లిబాబు గారు ఉండేటప్పుడు రాజకీయం ఒక విధంగా ఉండేది, ఇప్పుడు రాజకీయాలు ఇంకో విధంగా ఉంటుంది. అంతేకాక ఇప్పుడు రాజకీయాలకు అనుగుణంగా పనిచేయాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈరోజు నీతి నియమాలు పాటించడం అంటే ఏ విధంగా సంపాదించుకున్నావో సంపాదించుకోవాలి, ఏ విధంగా స్వార్థంతో రాజకీయం చేయాలి, వెళ్తే పని అవుతుందనేటువంటి నమ్మకంతో నాటించి నేర్పడిన ప్రజలు ఉన్నారు. అటువంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తి చేతుల మీద, ఆ కుటుంబ సభ్యుల చేతుల మీద ఈరోజు జరగడం చాలా గొప్ప విషయం. చరిత్రలో చాలా కుటుంబాలు తెలిసిపోతూ ఉంటాయి, కానీ చేసిన మంచి పనులు మాత్రం చిరస్థాయిగా ఉండిపోతే అనడానికి మన రాజా బుల్లిబాబు గారి ఉదాహరణ. A huge round of applause, please, everybody. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। आप सबको मेरा सादर प्रणाम, नमस्कार। मैं हरिद्वार से हूँ, आचार्य बालकृष्ण। परम श्रद्धेय पूज्य स्वामी रामदेव जी को तो आपने सुना ही होगा। हम अमरावती में कल इंटरनेशनल योगा डे का बहुत बड़ा प्रोग्राम करने वाले हैं और आदरणीय हमारे सीएम साहब चंद्रबाबू नायडू जी ने आमंत्रित किया था, इसीलिए इधर आना हुआ और मुझे आप सब से मिलकर के बहुत ही खुशी है। और मैंने रास्ते में ही अपने परम श्रद्धेय जिनके अभी हमने मूर्ति का अनावरण किया, राजा वेंकट कृष्णन राजू बहादुर, जिनको आप लोग प्यार से राजा बल्लू बाबू कहते हैं, उनके विषय में मैं पढ़ चुका हूँ, सारा स्टडी करके। और मैंने रास्ते में सब समझ करके मैं आया हूँ कि जिस महापुरुष का हमें सम्मान करना है, वह महापुरुष क्या है, ये सम्मान हृदय में, हमारे दिल में उतर जाए तो हम भी उस रास्ते में चल सकते हैं, आगे बढ़ सकते हैं, उनके स्वप्नों को पूरा कर सकते हैं। तो आप सब ऐसे महान राजा बाबू के लिए, जिन्होंने गांव के लिए, किसान के लिए, फार्मर के लिए, उनके जीवन को अच्छा बनाने के लिए, एजुकेशन के लिए, ट्रेडिशनल हमारा जो ट्रीटमेंट सिस्टम है आयुर्वेदा और होम्योपैथिक के लिए जो उनका कंट्रीब्यूशन था, उस कंट्रीब्यूशन को हम अप्रिशिएशन करके अपने जीवन में अपनी परंपरा, अपनी कल्चर, अपनी संस्कृति और अपने लोग, क्योंकि देखो आप यहाँ इकट्ठे हैं ना, हमारा कल्याण करने के लिए कोई अमेरिका से नहीं आएगा, ये ध्यान रखना। अपने लोगों की चिंता कोई अपना ही कर सकता है और इसीलिए हम अपने में से ही उठ करके अपने गांव के लिए, अपने लोगों के लिए, अपने क्षेत्र के लिए, अपनी कल्चर के लिए हमको काम करना है। प्रकाश विद्या संस्था अध्येता शेष नरसिंहराव गाరి యొక్క ప్రోత్సాహంతో వారు పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విద్యావిష్కరణ కార్యక్రమానికి హరిద్వార్ నుంచి ఆచార్య బాలకృష్ణ గారిని ఆహ్వానించడం, వారితో పాటు గౌరవనీయులు మనందరి యొక్క ప్రియతమ నాయకులు, ఈ నియోజకవర్గానికి 6 పర్యాయాలు శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా, స్పీకర్గా అనేక హోదాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి
వ్యక్తి పెద్దలు రామకృష్ణ గారు కూడా మనకు ఆహ్వానించుకోవడం జరిగింది. ఆ యొక్క పెద్దలతో ఒక ఆహ్వానం మేరకు వారి చేతున్నది అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణకు గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అదేవిధంగా వాళ్ళ అన్నారెడ్డి మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు కోటపాటి జగన్ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా వచ్చి గొప్ప కార్యక్రమం పాల్గొన్నందుకు వారి కుటుంబ సభ్యుడిగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు పెద్దలు రామకృష్ణ గారికి, వర్మ గారికి, బాలకృష్ణ గారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకునే అవకాశం కలిగినటువంటి ప్రకాష్ విద్యాసంస్థ వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాను.